హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గీతూస్ వంటిల్లు. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా ఒక స్వీట్ అయితే చేసుకుందామండి. అదే రైస్ కీర్ అండి. ఈ రైస్ కీర్ అనే అంటారు, రైస్ పాయసం అనే అంటారు. ఇది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి. ఇది ఫెస్టివల్కి కానీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు, అలాగే దేవుడికి నైవేద్యం కింద ఇదైతే చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. చూడండి, ముందుగా ఒక టీ గ్లాసుడు బియ్యం తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి 1 గంట సేపు అయితే రైస్ని నానబెట్టుకుందామండి. ఇలా నానడం వల్ల రైసు తొందరగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇదైతే 1 గంట సేపు నాననిద్దామండి, పక్కన పెట్టుకుందాము. చూద్దామండి, రైస్ అయితే నానింది. చూసారు కదా, బియ్యం చక్కగా నానిపోయినాయి. ఇందులోకి లీటర్ పాలు అయితే తీసుకున్నాను, కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా కిస్మిస్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా గిన్నె పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పు అయితే వేపుకుంటున్నానండి లైట్గా. చూడండి, జీడిపప్పు అయితే వేగింది కదా, ఇదైతే పక్కకు తీసుకుందాము. ఇందులోనే కిస్మిస్ కూడా వేపుకుందామండి. ఇందులోనే బాదం పప్పు, పిస్తా పప్పు ఏదైనా వేసుకోవచ్చండి. నేనైతే కిస్మిస్, జీడిపప్పు అయితే వేసుకున్నాను. ఇవి కూడా వేగినాయి కదండి, ఇవి కూడా పక్కకు తీసుకున్నాను. ఇందులోనే నానబెట్టిన రైస్ కూడా వేసుకొని రైస్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ నెయ్యిలో ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేయడం వల్ల రైస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి, ఇదైతే వేగింది కదా, ఇందులోనే లీటర్ పాలు అయితే పోసుకుంటున్నానండి. అలాగే 1 గ్లాసు వాటర్ కూడా పోస్తున్నాను నేను. రైస్ ఉడికే కొద్దీ ఇదైతే దగ్గరగా అవుతుంది కదండి, అందుకే 1 గ్లాస్ వాటర్ కూడా నేను ఇందులో వేసుకున్నాను. ఈ పాలు మొత్తం బాగా మరగనివ్వాలండి. రైస్ కూడా బాగా మెత్తగా ఉడికేంత వరకు ఇదైతే ఉడకనిద్దాము. చూడండి, రైస్ అయితే ఈ పాలు అయితే మరుగుతున్నాయి కదా. చూసారు కదా, మనం నానబెట్టడం వల్ల రైస్ అయితే తొందరగా ఉడికిపోయిందండి. చూడండి, ఇంకా బాగా ఉడకనిద్దాం. ఇది రైస్ ఎంత బాగా ఉడికితే ఈ కీర్ టేస్ట్ అంత బాగుంటుందండి. చూడండి, చక్కగా మరుగుతున్నాయి కదా పాలు. రైస్ కూడా చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇందులోనే 2-3 యాలకులు ఇలా నలగొట్టుకొని దంచుకొని వేసుకోవాలండి. వేసుకున్నాక ఇదైతే ఒకసారి కలుపుకుందాం. చూసారు కదా, ఎంత బాగా మెత్తగా ఉడికిపోయిందో రైసు. అలాగే నేను ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తో నేనైతే గ్లాసున్నర షుగర్ అయితే యాడ్ చేస్తున్నానండి. మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే 2 గ్లాసులైనా వేసుకోవచ్చు. నేనైతే గ్లాసున్నర షుగర్ అయితే యాడ్ చేసి ఈ షుగర్ మొత్తం కరిగేంత వరకు ఇదైతే కలుపుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదైతే కలుపుకుందాము. చూసారు కదా, అసలు రైస్ అనేది ఎక్కడ రైస్ లాగానే లేదండి. చూసారు కదా, ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో మెత్తగా. ఈ కీరు ఇలా ఉంటే ఇంకా బాగుంటుందండి. ఈ షుగర్ మొత్తం కరిగేంత వరకు మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ షుగర్ని అయితే కరగనిద్దామండి. చూడండి, ఇదైతే మరుగుతుంది కదా. ఇందులోనే ముందుగా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్లు కూడా వేసేసుకున్నానండి. వేసుకొని ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. ఒక 10 నిమిషాల పాటు ఇదైతే మరగనిద్దామండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇంకా చల్లారిన తర్వాత ఇంకా దగ్గరగా అవుతుందండి. ఇదైతే ఒక బౌల్లోకి అయితే తీసుకుందామండి. సింపుల్ అండ్ టేస్టీ రైస్ కీర్ అయితే రెడీ అయిపోయింది. అదే రైస్ పాయసం కూడా రెడీ అయిపోయిందండి. ఇందులోనే కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్ అయితే వేసుకుందాము. జీడిపప్పు, కిస్మిస్ అయితే వేసుకున్నాం కదండి. ఇది వేడివేడిగా తిన్నా చాలా బాగుంటుంది. అలాగే చల్లారిన తర్వాత ఇంకా దగ్గరగా అవుతుందండి ఈ పాయసం. రైస్తో ఇలా చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే మన ఫెస్టివల్కి పూజ చేసుకున్నప్పుడు దేవుడికి నైవేద్యం కింద, అలాగే చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు ఇలా సింపుల్గా టేస్టీగా ఇలాంటి కీర్ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. అలానే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అలానే లైక్ చేయండి,
కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.